మనతో పాటు ఉన్నారు. ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇంటర్నేషనల్ సేల్స్ మేనేజర్ చంద్రశేఖర్ గారు. హలో అండి చంద్రశేఖర్ హలో గారు. అండి. మన పక్కనే ఉంటది శ్రీలంక. యెస్. ఆధ్యాత్మికంగా యెస్. శ్రీలంకను సందర్శించొచ్చు. అవును. అండ్ అక్కడున్న నేచర్‌ని ఎంజాయ్ చేయడానికి కూడా శ్రీలంక వెళ్ళొచ్చు. కరెక్ట్. 2 విధాలుగా కూడా కస్టమర్స్‌కి వాళ్ళకి కావాలనుకున్నట్టుగా శ్రీలంక వెళ్లి రావచ్చు. అవునండి. సో, బ్యూటిఫుల్ అండి అది. కరెక్ట్. చాలా బ్యూటిఫుల్ కంట్రీ అండి ఇంకా అది. ఎకనామీ ఇవన్నీ మనం వింటూ ఉంటాం. యెస్. బట్ అవన్నీ పక్కన పెట్టేసామనంటే, యెస్. మనం మస్తుగా ఎంజాయ్ చేసి రావచ్చు. అండ్ అవునండి. డివోషనల్ ట్రిప్ కూడా అది. యెస్. అక్కడికి వెళితే చాలు శ్రీరామ నామస్మరణ వినబడుతూనే ఉంటది. మీ అవునండి. దగ్గరున్న ప్రోగ్రామ్ ఏంటి? సో, మనకి మీరన్నట్టు శ్రీలంక అనేటప్పటికి మనకి మన ఇతిహాసాల నుంచి కూడా మనం వింటానే ఉన్నాం శ్రీలంక గురించి. హ్మ్. ఎందుకంటే సీతమ్మ వారిని రావణాసురుడు అపహరించుకొని తీసుకెళ్ళి పెట్టిన ప్లేస్. సో, అమ్మవారు 11 నెలలు శ్రీలంకలో ఉన్నారు. హ్మ్. తర్వాత రాములు వారు శ్రీలంకకు వచ్చి రావణాసురుడిని అంతమొందించిన తర్వాత మళ్ళీ అమ్మవారిని తీసుకొని అయోధ్య వెళ్ళారు. ఈ ఘట్టాలన్నీ గూడా మనకి శ్రీలంకతో ముడిపడినటువంటి ఘట్టాలండి. సో, వాటికి సంబంధించిన కొన్ని గుర్తులు ఇంకా గూడా శ్రీలంక కంట్రీలో ఉన్నాయి. సో, వాటిని చూడటానికి వందలాది మంది పర్యాటకులు శ్రీలంకని విజిట్ చేస్తా ఉంటారు. ఆర్‌వీ టూర్స్ ద్వారా వెళ్తా ఉంటారు. ఓకే. వాళ్ళకి సంబంధించి మనం చక్కటి గైడెన్స్ ఇస్తాం. ఎలాగంటే, మనం ఏమేం ప్లేసులున్నాయి ఇంపార్టెంట్ ప్లేసులక్కడ, ఏమేం చూస్తున్నాము, ప్లస్ ఆధ్యాత్మికంగా మరియు నేచర్ పరంగా గూడా శ్రీలంక వన్ ఆఫ్ ద బెస్ట్ కంట్రీ అండి. హ్మ్. సో, మీకు ఆధ్యాత్మికంగా వచ్చేటప్పటికేంటంటే, అక్కడ మొట్టమొదటిగా మనము కొలంబో నుంచి బయలుదేరి హబరానా అనే ఏరియాకెళ్తాం. హబరానా గాని, డంబోలా గాని. మన ఐటినరీలో ఫస్ట్ డే అది. ఫస్ట్ డే అది. సో, ఈ వెళ్ళబోయే ముందు అక్కడ మనకు 2 శివాలయాలున్నాయండి. హ్మ్. ఆ 2 శివాలయాలేంటంటే, మనకి మునీశ్వరన్ టెంపుల్ అని, మన్వారి టెంపుల్ అని. ఈ 2 గూడా మనకి రాముల వారికితో ముడిపడి ఉన్న టెంపుల్స్. అంటే రావణాసురుడు శివ భక్తుడు. అవునండి. తెలిసిన విషయమే. యెస్. సో, చాలా మంది రావణాసురుడిని దేవుడుగా కూడా పూజిస్తారు. అక్కడ లంకలో బికాస్ ఆఫ్ చేశారండి. ఆయన శివభక్తికి మెచ్చి యెస్. కదా! సే ఆ మునీశ్వరన్ అనే టెంపుల్ ఏంటంటే, దానికొక అక్కడ స్థల పురాణం వాళ్ళు చెప్పేది. మనకి రాములు వారు రావణాసురుడిని అంతమొందించిన తర్వాత పుష్పక విమానంలో అయోధ్య వెళ్తా ఉంటారు. వెళ్ళేటప్పుడు రావణాసురుడు మీరన్నట్టు బ్రాహ్మణుడు కాబట్టి బ్రహ్మహత్య పాతకము వెంటాడుతా ఉంటుంది. హ్మ్. వెంటాడుతున్నప్పుడు ఆ మునీశ్వరుడు అనే టెంపుల్ దగ్గరికొచ్చేటప్పటికి, ఆ పుష్పక విమానంతో పాటు అది కూడా మనకి ఆ బ్రహ్మహత్య పాతకం ఆగిపోతుందనమాట. అంటే రాములు వారు ఆశ్చర్యపోయి చూస్తే అప్పటికే అక్కడ స్వయంభూ శివలింగం ఉంటుంది. శివలింగం వెలిసి ఉంటుందనమాట. దానికేంటంటే మునీశ్వరులు అంటే అంతకుముందు మునులు, ఈశ్వరులు అంటే దేవతలు మాత్రమే పూజించేవాళ్ళు. హ్మ్. రాములు వారు అక్కడ దిగి శివయ్యని ప్రార్థించి దీనికి తరుణోపాయం అడుగుతారు. ఓహ్! బ్రహ్మహత్య పాతకం. ఏం చేయాలంటే మీరు 4 శివలింగాలు ప్రతిష్ఠించాలి అని చెప్తారు తరుణోపాయంగా. సో, దాని తర్వాత మొట్టమొదటిగా రాములు వారు ప్రతిష్ఠించింది సైకత లింగము మన్వరి అనే టెంపుల్‌లో ఉంది. హుహు. సో, సైకత లింగం అంటే అప్పటికప్పుడు మట్టితో చేసిన శివలింగం అనమాట. సో, మనకి సైకత లింగాలు 2 ప్లేసుల్లో ఉన్నాయండి. ఒకటి మనకి మన్వారి టెంపుల్, ఇంకోటి రామేశ్వరం. 2 కూడా సైకత లింగాలు. సో, రాములు వారు అక్కడ ప్రతిష్ఠించి, అక్కడి నుంచి బయలుదేరి అయోధ్య వస్తారనమాట. సో, ఆ టెంపుల్ గూడా మనం మన్వారి టెంపుల్ కూడా దర్శించుకుంటాం. ఈ 2 శివాలయాలు దర్శించుకొని మనము ఆ అబ్రాలను గాని, డంబోలా గాని స్టే ఎందుకు అంటే, అక్కడ ఇంకొక మనకి అద్భుతమైన, మహాన్వితమైన టెంపుల్ ఉంది. శాంకరిదేవి అమ్మవారి టెంపుల్. హ్మ్. సో, మనకి అష్టాదశ శక్తి పీఠాల్లో మొట్టమొదటిగా లంకాయం శాంకరదేవి అని చెప్తా ఉంటారు. అంటే మనకి మిగతా శక్తి పీఠాలన్నీ గూడా మన ఇండియాలో ఉన్నాయి. భారతదేశంలో ఉన్నాయి. ఒకే ఒక్క శక్తి పీఠం శ్రీలంకలో ఉంది. అందుకనేంటంటే అందరూ గూడా ఈ 17 ఈ శక్తి పీఠాలు దర్శించుకున్న వాళ్ళకి ఒకే ఒక కోరిక ఉండిపోతుంది. మనం అది గూడా దర్శించుకుందామని. సో, దానికి సంబంధించి అక్కడ మనం ఆ శాంకరదేవి అమ్మవారి టెంపుల్‌కి తీసుకెళ్తాం సెకండ్ డే రోజు. అంటే శాంకరదేవి అమ్మవారి శక్తిపీఠం ఉంటుందక్కడ. శివయ్య పేరు తిరుకోనేశ్వరుడు. హుహుహు. సో, అందుకని ట్రింకోమలి అంటారు. ఓకే. సో, తిరుకోనేశ్వరం అనేది ఒక టెంపులు. ఆ టెంపుల్‌లో మనకి అమ్మవారు ప్లస్ అయ్యవారు ఇద్దరు ఉంటారు. సో, ఆ కొండ మీద ఉంటుంది గాబట్టి, మొత్తం మనకి ఆ కొండ మీద చూస్తే మన ఇండియన్ ఓషన్ మొత్తం క్లియర్‌గా కనపడుతుందండి. ఎంత అద్భుతంగా ఉంటుంది ఆ ప్లేస్ కూడా. సో, ఇద్దరికీ మనం పూజలు చేసుకొని అక్కడి నుంచి రావణ హాట్ వెల్స్ అని ఉంటుంది. రావణ హాట్ వెల్స్ అంటే రావణాసురుడు తన త్రిశూలంతో 7 బావులు సృష్టిస్తారనమాట. ఎందుకంటే వాళ్ళ వాళ్ళ అమ్మ చనిపోయినప్పుడు ఆ అంత్యక్రియల కోసం. సో, ఆ 7 బావుల్లో కూడా డిఫరెంట్, డిఫరెంట్ టెంపరేచర్స్ ఉంటాయి వాటర్. ఆహా! ప్లస్ అలా అని చెప్పి ఆ వాటర్ ఎప్పుడు పొంగి పొర్లేది ఉండదు. ఎంతవరకైతే ఉంటాయో అంతవరకు మళ్ళీ వచ్చి ఆగుతాయి.
దానికన్నా ఎక్కువ రావసలు. దానికన్నా ఎక్కువ రావు. పెద్ద మిరకిల్ అది. మిరకిల్ అది. సో, 365 డేస్ మీకు ఆ వాటర్ ఉంటుందక్కడ. హ్మ్. సో, అక్కడ వాళ్ళేంటంటే వచ్చి ఇక్కడ స్నానాలు జేసి శ్రీలంకన్స్ స్నానాలు జేసి వెళ్తా ఉంటారు. చర్మ వ్యాధులు గాని ఏదైనా ఉంటే తగ్గిపోతాయని జెప్పేసి అనుకుంటారక్కడ. ఎందుకంటే సైంటిఫిక్ దాని ప్రకారం ఏంటంటే కింద ఫాస్ఫరస్ మైన్స్ ఉన్నాయి. అందువల్ల వేడిగా ఉంటుంది. నార్మల్‌గా అంటే ఫాస్ఫరస్ మనకి చర్మ వ్యాధులు తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అలాంటి బావులున్నాయి అక్కడ. తర్వాత అక్కడి నుంచి చెప్పాను ప్రకృతి అందాలండి. ఎంత చక్కగా ఉంటాయి. అక్కడి నుంచి బయలుదేరి క్యాండీ వస్తాం. క్యాండీ వచ్చేది ఒక కంప్లీట్‌గా అది మనకి వరల్డ్ హెరిటేజ్ సిటీ. ఓకే. నార్మల్‌గా మనకి ఎక్కడైనా ఒక మాన్యుమెంట్ వరల్డ్ హెరిటేజ్ అంటారు. మనకి రామప్ప టెంపుల్ ఉంది. వరల్డ్ హ్మ్. హెరిటేజ్ అంటారు. హ్మ్. టెంపుల్ వరకు. ఇది వరల్డ్ హెరిటేజ్ సిటీ క్యాండీ మొత్తం గూడా. శ్రీలంక ఒకప్పటి రాజధాని గూడా అది. సో, ఆ క్యాండీ సిటీలో మనకి టూత్ రిలిక్ టెంపుల్ అని ఉంది. ఆ టూత్ రిలిక్ టెంపుల్ మనము అదేంటంటే వాళ్ళకి మనకి అమ్మవారి శక్తిపీఠాల అవశేషాలు ఎంతైతే ప్రాముఖ్యం అక్కడ బుద్ధుడి పన్నుందనమాట. బుద్ధుడి అవశేషం అనమాట అది. హుహు. అవశేషం ఉంది కాబట్టి అక్కడ ప్రపంచంలో బుద్ధిస్టులందరూ ఒక్కసారి కూడా ఎళ్లి దర్శించుకోవాలనుకుంటారు. అది కూడా ఒక కింగ్ ప్యాలెస్‌లో ఉంటుంది. ప్యాలెస్ కూడా ఎంత అద్భుతంగా కట్టారు. రాజు వాళ్ళు బౌద్ధ సన్యాసులొచ్చి మీది అక్కడ పెట్టుకుంటాము సురక్షితంగా ఉంటుందంటే రాజు ఆ ప్యాలెస్ ఇచ్చేసారనమాట వాళ్ళకి. ఓకే. అంత బావుంటుంది. అక్కడి నుంచి బయలుదేరి సీతమ్మవారు అశోకవనంకెళ్తాం. హ్మ్. అశోకవనంకొచ్చేటప్పటికి అశోకవనం అంతా కూడా ప్రకృతి రమణీయత అంటారు చూసారా? అంత కళ్ళకి కట్టినట్టు ఉంటుంది. మన మనసు ఒక్కసారిగా అసలు ఎక్కడికో ఎళ్ళిపోతుందనమాట. అక్కడ రాంబోడు హనుమాన్ టెంపుల్ ఉంది. ఆ రాంబోడు హనుమాన్ టెంపుల్ నుంచి మనం దర్శనం చేసుకొని బయటకొచ్చి చూస్తే పర్వతాలన్నీ గూడా ఆంజనేయ స్వామి వారు నిద్రపోతున్నారా అన్నట్టుంటది. హ్మ్. ఆ షేప్‌లో ఉంటాయనమాట అక్కడ. అక్కడి నుంచి తేయాకు తోటలుంటాయి. అక్కడ ఒక మనం టీ ఫ్యాక్టరీకెళ్తాం. అక్కడ అమ్మవారి అశోకవనము. అంటే రావణాసురుడు తీసుకొచ్చి అమ్మవారిని ఆ ప్లేస్‌లో ఉంచిన ప్రదేశం అన్నమాట. అక్కడ హనుమంతుడి పాదముద్రుంది. ప్లస్ అమ్మవారిని అక్కడ టెంపుల్స్ 2 రామాలయాలు కట్టించారు. అసల వండర్‌ఫుల్ అండి ఏరియా. కొన్ని మనం ఎక్స్‌ప్రెస్ చేయలేం చేయలేం. మాటలతో. నేను వెళ్ళినప్పుడైతే నాకు రియల్‌గా అద్భుతం అనిపించింది. ఒళ్ళు పులకరించిందనమాట. ఇంత ఇదిగా ఉంది ఈ ప్లేస్ అని జెప్పేసి. హ్మ్. అది జూసుకుంటాం. అక్కడి నుంచి బయలుదేరి మనం కొలంబో సిటీ వస్తాం. కొలంబో సిటీలో గూడా మళ్ళీ ఒక ఇంపార్టెంట్ టెంపుల్ ఉంది. విభీషణ టెంపుల్. విభీషణ టెంపుల్ మనందరికి తెలుసు. విభీషణుడు రాములు వారికి ఎంత సహాయం జేశారనేది. హ్మ్. సో, ఆయన టెంపుల్ ఉంది అక్కడ. ఎందుకంటే విభీషణుల వారు మనకి చిరంజీవి. అందువల్ల ఆయన టెంపుల్ చూసుకుంటాం. అక్కడి నుంచి బీచ్ సిటీ ఉంది బెంతోటా అని. ఆ బీచ్ సిటీకెళ్తాం. కొలంబోలో మెయిన్ ఇంపార్టెంట్ ప్లేసెస్ అన్ని చూసుకొని, ఆరో రోజు బ్యాక్ మనం హైదరాబాద్ వస్తామండి. ఓకే. వీటన్నిటికి కాస్టు మీకొచ్చేటప్పటికి రేట్ వచ్చేటప్పటికి అరౌండ్ రూ. 59,500 మాత్రమేనండి. 60,000 అంతే. 60,000 రూపీస్‌లో మన దగ్గరున్న కంట్రీ 6 రోజులు. అదే. 6 రోజులు ఫ్లైట్ టికెట్సు, లగ్జరీ హోటల్ అకామిడేషన్స్, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నరు, ట్రాన్స్‌పోర్టేషను, ఇక్కడి నుంచి ఒక తెలుగు టూర్ మేనేజరు, అక్కడ ఒక గైడు ఇవన్నీ కలిపి 6 రోజుల్లో మనకి ఓన్లీ కాస్ట్ రూ. 59,500 మాత్రమే. అండ్ లంచ్ కూడా మీరే ప్రొవైడ్ జేస్తారు. యెస్. సో, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదైనా ఎంట్రీ టికెట్స్ ఏమన్నా ఉన్నా సరే మీరే అంటే చూసుకుంటారు. ఎంట్రీ టికెట్స్ అంటే అక్కడ అన్నీ మనకి దేవాలయాలు గదండీ! ఓకే. దేవాలయాలు కాబట్టి ఏంటంటే ఎళ్లి పూజలు చేసుకోవటానికి మన కస్టమర్‌లు పెట్టుకోవాల్సొస్తుంది. ఆ! మిగతాయన్నేంటంటే అంటే అట్రాక్షన్స్‌గా పర్సనల్‌గా వాళ్ళకున్న రిచువల్స్ ఏవైనా యెస్. ఉన్నాయనంటే మాత్రమే. యెస్. ఇప్పుడు షాపింగ్ ఉంది. వాళ్ళు ఒకలాంటి పూజ చేయించుకోవాలనుకుంటారు. యెస్. సో, వాళ్ళ అభిష్టం మేరకు వాళ్ళ యెస్. ఎక్స్‌పెన్స్ పెట్టుకుంటే యెస్. సరిపోతది. యెస్. అదే అంతేనండి. టూర్‌కి సంబంధించి మాత్రం వాళ్ళు సింగిల్ ఎన్‌పి కూడా తీయాల్సిన పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అవసరం లేదండి. ఓకే. సూపర్. సో, మరి ఏం సీజన్‌లో వెళ్తే బెటర్ అంటారు మీరు? శ్రీలంకొచ్చేటప్పటికి ఏ సీజన్ అయినా బెటర్. కాకపోతే ఏంటంటే, మనకి మాన్సూన్ సీజన్‌లో వర్షాలెక్కువుంటాయి. హ్మ్. మీరు శ్రీలంక క్లైమేట్ వచ్చేటప్పటికి కొలంబో అండ్ ట్రింకోమల్ అమ్మవారి శక్తిపీఠం ఆల్‌మోస్ట్ ఒకటే క్లైమేట్ ఉంటుందండి. క్యాండీ అండ్ అమ్మవారి అశోకవనం ఆ ప్లేస్‌లు మాత్రం ఎప్పుడు చల్లగా ఉంటాయి. ఓకే. సో, 2 డిఫరెంట్ క్లైమేట్స్ మనం ఎక్స్‌పీరియన్స్ చేస్తాం. ఆ తేయాకు తోటలకి ఎప్పుడూ చిన్న డ్రిజ్లింగ్ ఉంటానే ఉంటుంది హ్మ్. 365 డేస్. వర్షాలప్పుడు మాత్రం కొంచెం కేర్‌ఫుల్‌గా అది ప్లాన్ జేసుకోవాల్సొస్తుంది. ఓకే. అందుకని సీజన్ అనేది లేదు. 365 డేసు శ్రీలంక ఒక అద్భుతమైన కంట్రీ మనం విజిట్ చేయొచ్చు. వెళ్లి ఓన్లీ రావచ్చు. వెళ్లి రావచ్చు. రూ. 59,500 వెళ్లి రావచ్చు. అంతే కాకుండా ఇప్పుడు త్రూ ఔట్ ద ఇయర్ అవునండి. ఎప్పుడైనా సరే వెళ్లి వచ్చే ఆహ్, ఎవరైతే ట్రావెలర్స్ ఉంటారో వాళ్ళకి మీరు ట్రావెల్ ఎక్స్‌పో అంటూ కూడా ఒక మంచి ఆఫర్ అవునండి. ఇస్తున్నారు. అవునండి. ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? ఇది మనకి ట్రావెల్ ఎక్స్‌పో అనేది మాకున్న 12 బ్రాంచెస్‌లో గూడా జనవరి 2 నుంచి 31 వరకు కండక్ట్ చేస్తామండి ఇది. మాకిది ఎవ్రీ ఇయర్ జరుగుతుందండి. ఈ ఆఫర్ కోసం మా కస్టమర్స్ అందరూ గూడా వెయిట్ చేస్తా ఉంటారు. ఈ ఆఫర్‌లో ఏంటంటే మనకి ఎవరైతే 2026 డిసెంబర్ 31 లోపు ట్రావెల్ చేయాలనుకుంటారో వాళ్ళకి ఈ
ట్రావెల్ ఎక్స్‌పో పీరియడ్‌లో రూ. 10,000 మాత్రమే పే చేస్తే, ఇయర్ లాంగ్‌లో వాళ్ళు ఎప్పుడు ట్రావెల్ చేయాలన్నా, గ్రూప్ ట్రావెల్ చేయాలన్నా గూడా వాళ్ళకి 5% డిస్కౌంట్ ఇంటర్నేషనల్ ఒస్తుంది. 10% డొమెస్టిక్ డిస్కౌంట్ ఒస్తుంది. సపోజ్ రూ. 59,500 శ్రీలంక టూర్. దానిలో 5% ఆల్‌మోస్ట్ అంటే రూ. 3,000 వాళ్ళకి డిస్కౌంట్ ఉంటుంది. హ్మ్. సో, ఈ ఈ ఆఫర్ కోసం ఏంటంటే అందరూ వెయిట్ చేస్తారు. ప్లస్ అమ్మవారి దర్శనం, రాముల వారి అశోకవనము, హనుమంతుడి పాదముద్ర ఇవన్నీ కలగలిపిన టూర్ కాబట్టి వందలాది మంది ప్రతి నెల గూడా మా దగ్గర నుంచి ట్రావెల్ చేస్తా ఉన్నారు శ్రీలంకకి. ఓకే. శ్రీలంక వెళ్ళాలనుకుంటున్నారా? లేదు. ఇయర్‌లో ఏ సీజన్‌లోనైనా మీరు ఒక ప్లేస్‌ని సెలెక్ట్ చేసుకొని అక్కడికి ట్రిప్ వేయాలనుకుంటున్నారా? అది డొమెస్టికా? ఇంటర్నేషనలా? ఎనీ ట్రిప్ అండి. ఎక్కడికి వెళ్ళాలనుకున్నా సరే. మీలాంటి వారి కోసమే ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు ఒక బంపర్ ఆఫర్‌తో మీ ముందుకొచ్చారు. జాన్ 2 నుంచి జాన్ 31 వరకు. ఈ మధ్యలో కేవలం రూ. 10,000 మీరు డిపాజిట్ చేయగలిగినట్లయితే ఇయర్‌లో ఎప్పుడైనా ఎనీ సీజన్‌లో మీరెక్కడికి వెళ్ళాలనుకున్నా సరే, మీ ప్యాకేజ్ పైన ఇంటర్నేషనల్ అయితే 5%, డొమెస్టిక్ అయితే 10% ఎక్స్‌ట్రా డిస్కౌంట్ ఇవ్వబడుతుంది. మీరు పే చేసిన 10,000ని కూడా మీరు వెళ్ళే ప్యాకేజీలో నుంచి లెస్ చేసేస్తారు. సో, సింగిల్ ఎన్‌పి కూడా మీరు ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళకు ఎక్స్‌ట్రా పే చేస్తున్నారు అనే ఆలోచనే లేదు. అండ్ ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళకి టోటల్‌గా 12 బ్రాంచెస్ ఉన్నాయి కాబట్టి, బెంగుళూరులో కూడా బ్రాంచ్ ఉంది. ఒకసారి స్క్రీన్ మీద స్క్రోల్ అయిన నంబర్‌కి కాల్ చేయండి. మీకు నియరెస్ట్ ఉన్న బ్రాంచ్‌ని ఒకసారి విజిట్ చేస్తే మీకు ఇంకా చక్కటి క్లారిటీ వస్తుంది. అండ్ ఫోన్ త్రూ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ 2026లో జాన్ నుంచి డిసెంబర్ 31 వరకు ఎవరైనా ఎక్కడికైనా ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? వెంటనే ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళకి కింద కనిపిస్తున్న నంబర్‌కి కాల్ చేయండి. మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో ఆ విషయం చెప్తే చాలు. మిగతాదంతా వాళ్ళే చూసుకుంటారు. మీకు నో వరీస్, నో టెన్షన్ అండి. థాంక్ యూ సో మచ్ థాంక్ అండి. యూ అండి.